పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని కానూరు ఎస్సీ కాలనీలో ఒక ఇంటిని కూల్చేందుకు అధికారులు జేసీబీతో సిద్ధమయ్యారు. నోటీసులు లేవు, ముందస్తు సమాచారం లేదంటూ యజమాని ప్రాణాలకు తెగించే అధికారులను ప్రతిఘటించారు. ఈ విషయం తెలుసుకున్న పెనమలూరు వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి వెంటనే అక్కడికి చేరుకున్నారు. అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. చట్టం పేరుతో పేదవాడి ఇంటిని ఎలా కూలుస్తారంటూ నిలదీయడంతో కానూరులో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత మరియు స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గిన అధికారులు కూల్చివేతను ప్రస్తుతానికి నిలిపివేశారు. పేదల ఇళ్లపై ఈ కక్ష సాధింపేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మా అమ్మగారు తీసుకుంటారు. నేను కాదు, తీసుకో అన్నా, నేను కాదు, అమ్మ తీసుకో, ఒకసారి అర్థం చేసుకోండి. అమ్మ రావాలి, నన్ను తిట్టుకోవద్దు. మా అమ్మగారు వచ్చిందా? ఇవ్వాలి, ఇవ్వండి, ఇవ్వాలి, ఇవ్వండి. ఒక గంటలో వచ్చేస్తుందిగా, ఒక గంటలో వచ్చేస్తా, తీసుకోండి. నేను అమ్మగా మాట్లాడుతున్నాను. మా అమ్మ కావాలి, మా అమ్మ వచ్చిందంటే నేను ఏదైనా లేదు. మా అమ్మ రావాలి, చేతుల మీద అలా తీసుకోవాలి. అర్థం పర్థం లేకుండా పోతే అర్థం పర్థం లేదు. అన్న మీరు పట్టా ఇవ్వండి, మేము వెళ్తాం. మేము స్వచ్ఛందంగా మేము అప్పు చెప్పుకుంటాం. మా పట్టా మాకు ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి సార్, ఇవ్వండి. ఇస్తాను, ఖాళీ చేస్తాను సార్. ఇప్పుడే ఖాళీ చేస్తాను. ఇప్పుడే మీ దగ్గర మేము రాలేము. మీకు నమస్కారం. మీ చుట్టూ మేము తిరగలేము. మేము రాజకీయ నాయకుల చుట్టూ మేము తిరగలేము. మీ రాజకీయ క్రమంగా హస్తాలతో మీరు ఏడవలేము. వాళ్ళు నిరుపేద పట్టా ఇప్పండి, మేము వెళ్ళిపోతాం. ఇవ్వండి, వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిపోతాం ఉన్నాగా. ఇవ్వండి, ఇవ్వండి, ఇస్తే వెళ్ళిపోతాం. పదండి సార్. మీ ఎమ్మెల్యేతో ఇప్పి, మీ ఎమ్మెల్యేతో ఇప్పండి. వస్తాడు, ఇవ్వండి.